కార్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంకు వ్యతిరేకంగా వామపక్షాలు ఈ నెల 25, 26వ తేదీన పర్యటన చేస్తున్నట్లు సిపిఎం నాయకుడు బి గోవిందరావు తెలిపారు. ఈ రోజు పలాసలో జరిగిన వామపక్షాల నాయకుల సమావేశంలో గోవిందరావు మాట్లాడారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, కార్గో ప్రభావిత గ్రామాల్లో నిర్బంధాన్ని ఎత్తివేయాలని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు సంబంధించిన సర్వేలు ఆపాలని కోరుతూ ఈ నెల 25, 26 తేదీల్లో కార్గో ఎయిర్పోర్ట్ గ్రామాల్లోన వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన పర్యటన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ శ్రీకాకుళం జిల్లాని ఎందుకు మీరు నిర్దోషం చేయాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ పచ్చని ఉద్యానంలో సుమారు కొండంతో కలిపి 5,000 ఎకరాల మీద గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు ఇక్కడ పోర్టు ప్రభావిత గ్రామాల్లో టెక్కల వరకు, ఇక్కడ బండువాడ వరకు 32,000 ఎకరాల భూములు గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అక్కడ అణువిద్యుత్ పేరుతోని మొత్తం అక్కడ సుమారు 5,000 ఎకరాల భూమిని గుంజుకుంటారు. ఇక్కడ సరుగుంచి పూర్తి మండలంలో పంటలతో కలిపి సుమారు 25,000 ఎకరాల వేల భూమిని మీరు గుంజుకోవాలనుకుంటారు. ఎందుకు భూ దోపిడీకి మీరు కోరుకుంటారు? ఈ శ్రీకాకుళం జిల్లాని ఎందుకు విధ్వంసం చేయాలని కోరుకుంటారు? ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసింది మీరు చెప్పాలని చెప్పి ప్రజలు కోరుతున్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ ఉద్యాన ప్రాంతంలో, ఈ పచ్చని ఉద్యాన ప్రాంతంలో ఒకవైపు పచ్చని మరాడులు అయితే రెండో వైపున బ్రహ్మాండమైన కొండలతో ఈరోజు కొండ ప్రాంతాన్ని కూడా ఉంది. ఈరోజు ఈ ఉద్యానంలో సుమారు 5.5 లక్షల మొక్కలు, చెట్లు మీరు నరిగితే ఈ పర్యావరణ ప్రమాదం కాదా, మీకు తెలియదా అని చెప్పి సందర్భంగా మీకు అడుగుతున్నాం. ఈవేళ ఆ 5.5 లక్షల జీడి చెట్లు కొడితే దాని ఆధారితంగా 40,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా జీడి పరిశ్రమ మీద ఆధారపడగలరు. వీళ్ళంతా కోల్పోతారు. ఈ భూములు మీరు గుంజుకుంటే మొత్తం ఈ కుటుంబాలన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి. ఈవేళ ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మొన్నగా పెద్ద మంత్రాలు, అయ్యా మా గ్రామాల్లో మీరు వచ్చి మీరు భూములు ఇచ్చేస్తారా, ఎయిర్పోర్ట్ భూములు ఇచ్చేస్తారా అని అడుగుతారు. ఇదే మాట మీరు కేంద్ర మంత్రికి అడగరా అని అడిగిందా వచ్చిన సర్వే అధికారికి అడిగినా నేను అడగమ్మా అడగామని ఆయన బెత్తపోయే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇట్లాంటి భూములు గుంజుకుంటే ప్రజల సాయంత్రం ప్రజలు ప్రతిఘటిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు జిల్లా అభివృద్ధి చెందాలంటే పెండింగ్ ప్రాజెక్టుకి మీరు నిధులు కేటాయించాలా? మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, 3 సార్లు ఎంపీగా పెండింగ్ ప్రాజెక్ట్ ఒక చిల్లిగా పైన తెచ్చినారని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు, మీరు ఉద్యోగాల కోసం మాట్లాడతారు. ఆ నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మీరు ఎన్నికలలో ఇప్పుడుండే వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇప్పుడుండే కేంద్ర మంత్రి గారు ఎన్నికల్లో మీరు వాగ్దానం చేశారు, ఈ ప్రాంత అభివృద్ధికి జీడి గిట్టుబాటు చేస్తాం, జీడి పోటీ ఏర్పాటు చేస్తాం. ఎందుకు మీరు ఇలా చేయలేదు అని మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం. అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలి, జిల్లా అభివృద్ధి కావాలని కోరుతూ ఈ పర్యటన జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ప్రజలంతా కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనని వ్యతిరేకించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం.